జై శ్రీరామ్. అందరికీ శరణార్థులు. మా మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం. మీ అందరికీ నేను మార్చిలో షరతులు వర్తిస్తాయి రిలీజ్ అప్పుడు కలిసినాను. తర్వాత ఆ సినిమా అయిన తర్వాత నాకు సడన్గా ఒక రోజు మా సినిమా కో డైరెక్టర్ గారు ఫోన్ చేసినారు. శ్రీనివాస్, లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు ఫోన్ చేసి, అన్న ఖాళీ ఉంటే ఒకసారి వస్తారా ఆఫీస్కి అన్నాడు. ఏ ఆఫీస్ అన్న అంటే, ఇట్లా ఒక జీ5లో వెబ్ సిరీస్ చేస్తున్నాము రండి అన్నాడు. ఏంటి నా క్యారెక్టర్ ఏంటి అని అడిగినాను. అంటే మీరు వస్తారా, ఫ్రీ ఉంటే రండి చెప్తాను అన్నాడు. ఆఫీస్కి వెళ్ళాను. 1 లైన్ 2 లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చినాడు, ఇది మీ క్యారెక్టర్. అండ్ నా క్యారెక్టర్ పేరు వికటకవిలో పశుపతి. ఆ పేరుకు తగ్గట్టు పవర్ఫుల్ ఉంటుంది నా క్యారెక్టరు. అక్కడ చిన్న నరేషన్ ఇచ్చి ప్రదీప్ గారిని కల్పించినారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రదీప్ గారు. ప్రదీప్ గారు చూసినారు. జస్ట్ 15 మినిట్స్ ఇంటరాక్షన్. క్యారెక్టర్ గురించి ఏం చెప్పలేదు, ప్రీవియస్గా ఏం చేసినారని చెప్పినారు. షూటింగ్లో కలుద్దామన్నారు. ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే నెక్స్ట్ డేనే షూటింగ్. ఇదేంటన్నా ఇట్లా సీన్కి అడిగినాను, ఇదేంటన్నా 1 డేలో ఏంది ఇదంతా అంటే, అది వేరే వాళ్ళని అనుకున్నాం, కానీ నేను మీ గురించి చెప్పినాను, నేను రిస్క్ తీసుకుంటున్నానంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఎస్ఆర్టీ బ్యానర్, చాలా పెద్ద బ్యానర్. జీ5 వాళ్ళ ఓటీటీలో వెబ్ సిరీస్. నాది డెబ్యూ వెబ్ సిరీస్. ఇది నాది 38 మూవీస్ తర్వాత డెబ్యూ వెబ్ సిరీస్. తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు స్పాట్లో నా గెటప్ డిసైడ్ చేసింది డైరెక్టర్ గారు. అది వేరే అనుకున్నారు, కానీ స్పాట్లో నన్ను చూసి ఇది 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 ఇలా అని చేశారు. అండ్ గాయత్రి గారు, షీ హెస్ కోఆపరేటెడ్ వెరీ వెల్. అండ్ మీరు చూస్తారు 3rd ఎపిసోడ్ నుంచి పశుపతి ఎంట్రీ ఇస్తాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను గారు, ప్రదీప్ గారు. మీరు లేకుంటే నేను ఇక్కడ లేను. అండ్ ఫస్ట్ డే షూటింగ్ రోజు ప్రదీప్ గారు నా విషయంలో కొంచెం నర్వస్ ఉన్నారు. యాక్చువల్గా అన్న ఉన్నావు కదా, ఎందుకంటే ఆయనకు ఈ క్యారెక్టర్ చాలా ప్రామినెంట్ అంట, పవర్ఫుల్ క్యారెక్టర్. వెదర్ ఈ క్యాన్ డూ ఆర్ నాట్ అనేది ఆయన కొంచెం డౌట్ఫుల్ ఉండే. ఐ క్యాన్ రీడ్. ఫస్ట్ షాట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి అడిగాను, అన్న మీరు కంఫర్టబుల్లా, సాటిస్ఫైడా లేదా అంటే, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అన్నారు. అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. ఓకే ఫైన్, ఐ క్యాన్ డూ వెల్ అని. తర్వాత ఆయన నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినాడు. సంతోష్ గారు మీరు ఆడుకోండి అన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ సోయబ్ గారికి క్రెడిట్ వెళ్తుంది. ఈజ్ అ మెయిన్ డైరెక్టర్ గారి కన్ను. ఆయన ఏమనుకున్నారో ఆయన దాన్ని ఇంకో ఎన్హాన్స్ చేసి సోయబ్ గారు విజువలైజేషన్, పిక్చరైజేషన్, వీళ్ళ టీమ్, వీళ్ళ కోఆర్డినేషన్ ఈజ్ అమేజింగ్. నేను సెకండ్ డే ఆయన కెమెరా వరకు చూసి ప్రదీప్ గారికి వెళ్ళాను. అన్న ఎక్కడికేం పట్టుకొచ్చినావు అన్న, ఈయనని ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు, వినలేదు అన్నాను. అంత బ్యూటిఫుల్గా చేసినాడు. ఆయనకు ఒక పేరు కూడా పెట్టినాను నేను, ఆయన రితేష్ దేశ్ముఖ్ లాగా ఉంటాడు. ఎవ్రీడే వచ్చినప్పుడు రితేష్ అని కలుస్తాను ఆయనని. నెక్స్ట్ మా డైరెక్షన్ టీం అండి. డైరెక్షన్ టీం వాళ్ళు ఎంత కోఆపరేట్ చేసినారంటే, వాళ్ళు నాది యాక్చువల్గా నా గెటప్కి కొంచెం బాగా టైం పడుతుంది. మేకప్ అది అంతా, హెయిర్ అదంతా మీరు చూస్తారు. డైరెక్షన్ టీం వాళ్ళు పాపం ఓపికగా ఉండి వచ్చి నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ విక్కీ, రాజ్ కుమార్, శ్రీని అండ్ అన్న మీ పేర్లు తెలియ ఏమనుకోకండి, ఇంకో 2-3 ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన మేకప్ డిపార్ట్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు పాపం ఓపికగా టాటూ వేసి, మేకప్ చేసి, నాకు హెయిర్ పెట్టి, నా గెటప్, మళ్ళీ కాస్ట్యూమ్ వాళ్ళు కూడా ఓపిక. నాకు 1.5 hour పట్టేది యాక్చువల్గా నా రెడీ కావడానికి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఎస్ఆర్టీ వాళ్ళకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీరు మీ బ్యానర్ లాంచ్ చేసినప్పుడు నుంచి నేను ట్రై చేస్తున్నాను మీ సినిమా చేయాలని. అండ్ లక్కీగా అది అంతే, గాడ్ గిఫ్ట్, గాడ్ బ్లెస్సింగ్. ఎందుకంటే నాకు శ్రీని గారు కలవడము, ప్రదీప్ గారు కలవడము, ఇంత మంచి ప్రాజెక్ట్ చేయడము, ఇంత పెద్ద బ్యానర్లో, అండ్ అబవ్ ఆల్ జీ5లో నా డెబ్యూ వెబ్ సిరీస్ చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడే అనౌన్స్ చేసినట్లున్నారు జీవాలు 149 రూపీస్ పర్ మంత్, పర్ ఇయరా? పర్ మంత్. ఓకే జస్ట్ 149 రూపీస్ పర్ మంత్ పెట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ 149 రూపీస్ నాట్ ఏ బిగ్ అమౌంట్. మనం ఒక ఆటోలో ర్యాపిడోలో దానికి పే చేస్తాం మనం. డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ దిస్ సిరీస్. ఎవ్రీ ఎపిసోడ్లో ఒక ట్విస్టులు, టర్న్లు, సస్పెన్స్ ఎలిమెంట్స్. అండ్ మా హీరో గారి గురించి చెప్పాలా, నరేష్ గారు వెరీ డౌన్ టు ఎర్త్ బాయ్ నెక్స్ట్ డోర్. ఎలాంటి యాటిట్యూడ్స్ లేదు. అన్న మనం ఇట్లా చేద్దాం, ఓకే రైట్, ఇద్దరం చిన్న రిహర్సల్, దెన్ ప్రాక్టీస్, దెన్ షార్ట్, ఓకే. వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ జెంటల్మెన్. ఆకాష్ గారితో నాకు ఎక్కువ, మెగా ఆకాష్ గారితో ఎక్కువ వర్క్ లేదు యాక్చువల్గా నాకు. అండ్ ఇంకెవరినో మర్చిపోతున్నాను నేను. యా, సాయి తేజ దేశరాజ్ గారు సార్, లవ్ యూ. ఎందుకంటే ఈ పశుపతి అనే క్యారెక్టర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. నాకు ప్రదీప్ గారు చెప్పారు. ప్రదీప్ గారు దేశరాజ్ గారు చెప్పినారు, ఈ క్యారెక్టర్కి ఇలాంటి పర్సన్ ఉండాలి, ఇలాంటి అపిరెన్స్ ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు. అండ్ ఐ హోప్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను బెటర్ చేసినాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరు నన్ను మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు వన్స్ అగైన్.